ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది మీకు. అదే పువ్వులు ఏమైనా తలలో పెట్టుకోవడానికి దేవుడికి చామంతి పూలు అవి తీసుకున్నాను. పాలక్ పన్నీర్ రెడీ. బిర్యానీ ఇప్పుడు మోతిచూరి లడ్డూకని వేస్తున్నానండి. అలా వేయడానికి కారణం ఏంటంటే మజ్జిగావడని వేసేసానండి. అవి అయితే చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ పడతాను. కిందకేమో మందులకి వెళ్ళాలి. ఇదిగోండి మోతిచూరి లడ్డు చల్లారాలన్నమాట. అందుకని లేట్ అవుతుందని 4 అయిపోయిందండి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. టీ అందరికీ లక్ష్మీదేవి అందరింట్లో చక్కగా ఉండి అందరూ సిరి సంపదలతో బాగుండాలని ఆ తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ మన ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలండి. మేమైతే పొద్దుటే ఇంకా మీకు తెలిసిపోతుంది కదా, లేవగానే పూజలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ముందు ఒక డ్రాప్ టీ కానీ కాఫీ కానీ పడిపోవాలి. ఈరోజైతే టీ తాగుతున్నాము. సరదాగా మీతో షేర్ చేసుకోనిపించింది. ఇంకా వంటగదిలో టిఫిన్ ఇదిగోండి, ఇవిడ అయితే టిఫిన్ తింటుంది. రండి చూపిస్తాను మీకు. కాలభైరవ అష్టకము నేను డైలీ పెట్టుకుంటామండి. ఇంట్లో వింటే మంచిది. అది మనకి చాలా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా నేను పెట్టుకుంటాను. నేను కూడా చదువుకుంటాను అనమాట. ఆ చదువుకోవడం వల్ల నాకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. నడిచి వంటగదిలో ఏం చేస్తున్నానన్నది చెప్తాను. నీ టీ చల్లారిపోతుందన్నా, టీ తీసుకో. దా స్పెషల్స్ అంటే ఇదిగో గారెల పిండి అయితే రుబ్బేసాను, అయిపోయింది. టిఫిన్స్ ఇప్పుడు టిఫిన్స్కి ఇంకా అట్లేసి వస్తున్నాను, సింపుల్గా అయిపోతుందని. అది టిఫిన్కి కొంచెం గార్లిక్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు వేయను. ఇప్పుడు ప్రస్తుతానికి బిర్యానీ, పాలకూర, పన్నీరు. అదే పాలక్ పన్నీరుని, అదేలే పాలకూర పన్నీరు అన్న బిర్యానీ. పాలక్ పన్నీరుని బిర్యానీ చేస్తున్నాను. అంతేగాని ఇంకా ఉదయం ఎక్కువ పనులు ఉన్నాయండి. పమ్మిదులు కడగడం, మళ్ళీ వాటిని అన్నిటినీ నూనెలో నానబెట్టుకోవడం. ఈ హడావిడి అంత ఉంది కదా. ఇంకా మంచి చీరలు ఉన్నా కూడా కట్టలేదు నేను. ఇంకా డైలీ చీరే కట్టాను. మెయింటెనెన్స్ చేయడం కష్టం. మళ్ళీ ఏ ఒకటి పడిపోతుంటాయి ఈ హడావిడిలోని చీర మీద అదిని. అందుకని ఇంకా ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి మధ్యాహ్నం నుంచి వేస్తాను. మజ్జిగ ఆవళ్ళు అయ్యి అంటే ఈ లోపల ప్రిపరేషన్స్కి ముందే రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బెస్ట్ అనిపించింది. పిండి నలుగుతుంది. అయ్యో గట్టిగా అయిపోయిందిరా, వాటర్ వేయాలి. ఇలా ఉందండి ఇంట్లో అయితే హడావిడి. మాకు మా హడావిడి అంతా ఎలా ఉందనేది, ఎందుకంటే డెకరేషన్ కూడా ఉంటుంది కదా, అవన్నీ చూసుకోవాలి. ఇంకా అట్ట అవ్వలేదు, అవుతుంది. టిఫిన్ చేసేయండి సాయి. ఇంట్లో వంటగదిలో అంతా హడావిడిగా ఉంది. మా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, మన వీడియోయే చూస్తున్నారా మీరు? హ్యాపీ దివాళీ అండి, హ్యాపీ దివాళీ. హలో మన ప్రేక్షకులు చెప్పండి. మరి నువ్వు మొత్తం అది బూచోడ్లా ఉందిరా, ఫ్రంట్ హెయిర్ పైకి వేసుకుని చెప్పు. ఇప్పుడు అసలు ఫేస్ కూడా కనపడలేదు. అదేదో సినిమాలో నాడు ఎదరికే ఉంటుంది జుట్టు ఆ హీరోకి. సరే అయితే మరి చెప్పావా అందరికీ హ్యాపీ దివాళీ? ఏంటి మీ ఇద్దరు సేమ్ డ్రెస్లు వేసినట్టున్నారు, సేమ్ షర్ట్లో. ఏది అవునా అంటే అది చూసుకోలేదా మీరు? ఇవే కలర్స్ తీసేస్తున్నట్టున్నారు. సరే అయితేని ఓకే. మీకు కూడా హ్యాపీ దీపావళి. జాగ్రత్తగా మందులు కాల్చండి, వెళ్ళి టిఫిన్ చేసేయండి. ఏమ్మా నువ్వేంటి ఏం చూస్తున్నావు తల్లి? అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నావా? అదే పువ్వులు ఏమైనా తలలో పెట్టుకోవడానికి దేవుడికి చామంతి పూలు అవి తీసుకున్నాను. మధ్య నుంచా పువ్వులు అంతే, ఎన్నో దోక 3 చామంతి పూలు, గులాబీ పూలు తీసుకున్నాను. చూడండి సరే
నీకు వెనకాల హెయిర్కి థ్రెడ్ వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా చాలామంది, నేను ఇప్పుడే కాదండి అమ్మవారికి కూడా నేను ఎప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ పెట్టాను అమ్మవారికి జడికి చక్కగా థ్రెడ్ అది అల్లి అదిని. అలాంటి కొత్తగా చేయడం అంటే ఎంత ఇష్టమో మేకప్ అది చేయడం అంటేని. ప్రస్తుతానికైతే ఇంకా మంచి బిజీగా ఉన్నమాట. మళ్ళీ చూపిస్తాను మీకు. తప్పకుండా పిల్లలది జాగ్రత్తగా కాల్చండి, మందులు అవి దగ్గరుండి కాల్పించండి. నేనా ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. ఓ పక్కన బిర్యానీ, ఓ పక్కన కూర రెండే వేసేస్తున్నాను. ఇంకా పాలక్ పన్నీర్ అయితే వండుతున్నానండి. పాలకూర అయితే మెత్తగా పేస్ట్ చేసి పక్కనే పెట్టుకున్నాను. ఇదిగోండి. ఇంకా దీపావళికి ఈరోజు లంచ్కి అయితే మాకు వెజ్జే కాబట్టి సోమవారం ఒకటి ఇంకా మేము ఏం చేస్తున్నామంటే పాలక్ పన్నీర్ అది వండుతున్నాను కదా. ఆరికైతే పన్నీర్ పోస్తుంది. చాలు, ఇంకా ఆఫ్ ఉంచేయి, అవి చాలు, సరిపోతుంది. రెసిపీ ఒక్క పూటకేనండి. సాయంత్రం మజ్జిగవడలు అవి వేస్తాను కాబట్టి ఈ పూటకే మాట. లడ్డు కూడా చేయాలి, మోతీచూరు లడ్డు. అమ్మవారికి మన చేతితోటి శనగపిండితోటి ఏదైనా మంచి రెసిపీ చేసి పెట్టుకుంటే అండి మంచిది మాట. అంటే ఆవిడకి ఇష్టం మైసూర్ పాకం కానీ, అంటే శనగపిండితో చేసిన రెసిపీ అంటే చాలా ఇష్టం అన్నమాట. నేనైతే మోతీచూరి లడ్డు చేద్దాం అనుకుంటున్నాను. బిర్యానీ అయిపోయిందండి, ఒకసారి చూపించండి. పాలక్ పన్నీర్ రెడీ. బిర్యానీ చేయలేదా అన్నయ్య అన్న డైలాగ్ గుర్తుకొస్తూ ఉంటుంది నాకు. భలే ఉంటుంది ఇది. హారికే పెట్టేస్తున్నాను. ఇంకా బయట క్లీనింగ్ ఉందన్నమాట మాకు. అంటే మధ్యాహ్నం నుంచే కడుగుతామన్నమాట. సాయంత్రం పూజ కాబట్టి బయట కడగాలన్నమాట. ఇంట్లో అయిపోయినాయి కానీ బయట ఉంది. బిర్యానీ చూసారా చక్కగా రైస్ పై అయితే బాగుందండి. పొద్దున కానీ బాగా వచ్చింది. నీకు కూడా పెట్టేయమంటావా? సరే అయితే మూత పెట్టేస్తాను. పన్నీర్ కర్రీ ఓకే. ఇదండి ఈరోజు లంచ్ అయితే ఇదన్నమాట. నిమ్మకాయ, పచ్చిమిరపకాయ ముక్క, రైతా కలుపుకొని ఇష్టం. నేనైతే ఇంకా బిర్యానీ అయితే టేస్ట్ చేసి చెప్పా ఎలా ఉందో. వేడివేడిగా తింటేనే బిర్యానీ బాగుంటుంది మంచిగా. ఇప్పుడు చలికాలం కాబట్టి నిన్న వర్షం కానీ ఈరోజు వర్షం లేదు. చక్కగా మేము అనుకుంటానే ఉన్నాం కానీ నేను వీడియోలో చెప్పినా కూడా మా సాయిరం అంటానే ఉన్నాడు, అమ్మ మళ్ళీ ఎండ వచ్చేస్తుందని. బాగుందా రెండు కాంబినేషన్స్? ఇదండి ఈరోజు అయితే. కానీ రెసిపీస్ ఏం పూర్తిగా చూపించలేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. మా ఇంట్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లంచ్ అయితే జరుగుతుందన్నమాట. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఇదిగోండి మజ్జిగవడలు వేద్దామని. ఇంకా బిర్యానీ అయిపోయింది. నచ్చిందా నీకు పాలకూర? అదే పాలక్ పన్నీర్. ఇదిగోండి గారెల పిండి. ప్రస్తుతానికి మజ్జిగవడలు వేసేస్తాను. నాని ఉంటాయి, ఒక 4 hours అయినా నానితేనే కానీ బాగోదు. వేడివేడిగా గారెలు ఎక్కువ ఏం చేయలేదండి. ఇదిగోండి ఇదే పిండి నానబెట్టాను. చాలా సింపుల్గా అవగొట్టేస్తున్నాను అనమాట. అవునా? అవును, నాకు అలాగే అనిపించింది. ఇప్పుడు మోతీచూరి లడ్డూకని వేస్తున్నానండి. అలా వేయడానికి కారణం ఏంటంటే అది ఉండాలి. మోతీచూరి లడ్డూకి సట్రం అనేది ఉండాలి. అలా కాకుండా ఇలా కూడా ఈ మధ్య వేస్తున్నారు. ఒకసారి నేను చేసుకున్నాను కొంచెం ఇంచుమించుగా ఇలాగే, బాగా వచ్చింది. సరే అని చెప్పేసి ఈజీగా ఉంది కదా అని నేను కూడా ఇంకా ఇప్పుడు ఈ మోతీచూరి లడ్డూకి ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇంత పని అవసరమా? ఇప్పుడు ఇక్కడ ఉంటుంది అసలు. రేపొద్దున మళ్ళీ గుమ్మాలు కడుగుతాం. నేను అక్కడికి చెప్పాను సింపుల్గా చిన్నగా వేసుకోవాలి. సరే ఇంకా బార్డర్ వేయలేమో, ఇంకా తేల్చే మరి. అయితే ఈ కలర్స్ దాసుకో 31st అయ్యే. ఇంకా 31st కాన్ఫిడెన్స్ బాగానే ఉంది, వెళ్తామని పక్కా అని నీకు తెలుసు ఏంటే. ఆయన నేను తీసుకురాను, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి కదా. ఇదిగోండి ప్రస్తుతం అక్కడ వేసి ఉంచాను కదా, ఆ హడావిడిలో ఉన్నాను నేను. మళ్ళీ చేసుకోవాలి ఇవన్నీ. అంతేరా, ఇవి ఇలా తీసేసుకోవడమేనమ్మా. అంటే మా వాడికి డౌట్ వచ్చిందండి, అందుకని చూపిస్తున్నాను. మజ్జిగవడలను వేసేసానండి. అవి అయితే చల్లారాలి. చల్లారిన తర్వాత మిక్సీ పడతాను. కిందకేమో మందులకి వెళ్ళాలి. మందులు అంటే ఇప్పుడు పంచుతారంట. మా పెద్దోడు ఊరికే తెగ కంగారు పడిపోతున్నాడు అనమాట.
ఇంకొక 2 గంటల అంటే 4 అయింది అంటే ఇంకా హడావుడి మొదలైపోద్ది. ఎందుకంటే ఫ్రెష్ అప్ అయిపోయి, రెడీ అయిపోయి దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి. ఇంకా ఇదిగోండి ఆవళ్ళైతే వేసేస్తున్నాను. ఆవళ్ళు కొంచెం గమ్మున నానతాయని. ఇంకా మోతీచూరి లడ్డు చేసేసుకుంటే మన కిచెన్ పని తగ్గినట్టే. ఇంకా పని లేనట్టే సాయంత్రానికి కూడా. ఏమైనా వేస్తే ఉల్లిగారి వేడివేడిగా అప్పటికి వేస్తాను. మా ఇంట్లో అందరూ మజ్జిగ ఆవిడ తింటారు కానీ మా చిన్నోడు వచ్చేసరికి ఇంకా మామూలు వాళ్ళు కావాలంటాడు. ఇవన్నీ అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి వాళ్ళు అయితే అయిపోయినాయి. ఇవి చక్కగా పీల్చుకొని ఉంటే తర్వాత నేను చిక్కడి పెరుగు లాస్ట్లో తినే ముందు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అయ్యో ఇదిగోండి ఇలా మనకి మిక్సీ పట్టేసాను అనమాట. ఇందక్కడ అవి వేసాను కదా, పలచగా వేసుకోండి. చక్కగా మనకు ఒక లైట్ రంగు వచ్చేసరికి తొక్కు లడ్డు కదండి ఇప్పుడు చేస్తుంది. నువ్వు పేరు మార్చకు, మోతీచూరి లడ్డు చేస్తున్నాను. అంటే సట్రంలో వేసి చిన్న పూస కదా, మనకు దొరకచ్చు దొరకపోవచ్చు. నేను చాలాసార్లు ట్రై చేసి ఇంకా ఆగిపోయాను. ఈసారి తీసుకోవాలి, తీసుకుంటాను. ఇది ఈజీగా అనిపించింది. ఇంకా సరే అని చెప్పేసి ఇది ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. నిజంగానే ఇదిగోండి పోస్ కింద దుల్లులా వచ్చేసింది. ఇప్పుడు ఇంకా పాకం పట్టేసి లడ్డూలు చేసేద్దాం. ఇదిగోండి మోతీచూరి లడ్డు చల్లారాలన్నమాట. అందుకని లేట్ అవుతుందని 4 అయిపోయిందండి. అన్నీ రెడీ చేసి పెట్టుకునేటడికి చూసారా టెక్స్చర్ ఎలా వచ్చిందో, అచ్చం మోతీచూరి లడ్డూలాగే ఉంది కదా. మన ఇంట్లో చేసుకుని మన చేతితో చేసుకున్న ప్రసాదం దేవుడికి పెడితే అమ్మవారికి ఎంతో ఇష్టంగా తింటారని మనం అనుకుని మనం తింటాము. ఆవిడకి ప్రసాదం కింద పెట్టేసి అంటే తింటారా అని మళ్ళీ ఇంకోలా అనుకోవచ్చు. మనం ఏదనుకుంటే అదే కదండి. అమ్మవారు తీసుకుంటారనే కదా మనం నైవేద్యం పెడతాము. ఇది అంతే, కానీ బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. నేను చెప్పింది మీరు ఫాలో అయిపోండి, అసలు భలే ఉంటుంది. క్వాంటిటీ శనగపిండి ఎంత తీసుకున్నారో అంతే షుగర్ తీసుకుని, మామూలుగా పాకం అది చూపించలేదు కదా మీకు, మనం గులాబ్ జాముల పాకం ఎలా పట్టుకుంటాం అలా పట్టుకుంటే చాలు అన్నమాట. అందులో వేసేసుకుని కొంచెం దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిక లడ్డూలు నొక్కుంటే సరిపోతుంది. ఇదిగోండి టీ పెడుతున్నాను. టీ అయిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్ళాలన్నమాట. నా కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. టీ రెడీ అయిపోయింది. మీకు ఇచ్చేసాడండి సాయి, ఇవ్వలేదా? ఎంతవరకు వచ్చింది హారికమ్మ పని? అవుతుందా? ఇదిగోండి. ఏం చేస్తున్నారు మీరు? టీ తీసుకోండి రా వచ్చి. సాయి టీ తీసుకున్నావు నువ్వు? చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నాను ప్రస్తుతానికైతే. మరి మీరేం చేస్తున్నారు? ప్రస్తుతానికి టీ తాగుతున్నాను నేనైతేని. ఇంకా కిందకి వెళ్ళాలి మందుల కోసం. ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట పిల్లలని అయితేని. మోతీచూరు లడ్డూలు అయితే చెయ్యాలి. ఇంకా ముందు కిందకి వెళ్ళిపోయి పిల్లలు అయితే ఉన్నారు కదండి, వాళ్ళకి కూడా ఇవ్వాలి. అవన్నీ వేసేసి కవర్లో ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తాను. అలాగే ఇంకా పైకి వచ్చేసి ఇదిగో మరి ఏం చేస్తారో వీళ్ళు, ఏం పంపకాలు చేస్తారో చూడాలి. చాలు తల్లి, సింపుల్గానే పెట్టు. చాలు, ఇంకెక్కువ అవసరం లేదు. అక్కడ కూడా బాగానే ఉంది. పంపకాలకి నడిచేయండి. పంపకాలకి ఎంత కడిగేసారు, ముగ్గు పెట్టాలేమో. ఆ గన్ను డాడీ వెలిగిస్తానన్నారా? చెల్లైతే ఓజీకి ఇది ఇలా పట్టుకుని వెళ్ళిపోతుంది నేను అని అన్నది. అది నవ్వొచ్చింది కాల్చుకోవడానికి. టపస్కాయలు పెద్దోళ్ళు కాబట్టి ఇంకో కవర్ వేయాలి. అయ్యో మరి వచ్చినప్పుడు తెద్దాం కదా. ఇక్కడ ఏమైనా కవర్లు ఉన్నాయా? బాగుంది చెల్లెంది. ఓజీకి థియేటర్లోకి పట్టుకెళ్తే గన్నెలా ఒరిజినల్ గా వెలే ఉంటది. పని చేద్దాం. ఇప్పుడు పైకి పట్టుకెళ్ళిపోవాలి, దేవుడి దగ్గర వెలిగిస్తాం కాబట్టి పైకి పట్టుకెళ్ళిపోదాం. పక్క పెడదాం. అది 4 కవర్లు ఇచ్చేద్దాం రెంట్ ఉన్న వాళ్ళకి. ఆరికి నేను తీస్తాను, అది ఏమేమి కావాలో నాకు చెప్పేసి పైన వర్క్ లో ఉందా, నాకు నచ్చినవన్నీ ముందు చేస్తాం. సరే, ఇప్పుడు వాటాలు వేయడానికి షేర్ చేయడానికి వచ్చారన్నమాట మీరు. ఓకే, బాగా ఎగ్జిబిట్లు కట్టాలంటే ఆరికి ఇంట్రెస్ట్, అందుకని ఈ బాక్సులు కట్టిచ్చేస్తాం. దాన్ని మంచి మంచి తీస్తాం. ఓ మంచి మంచి తీస్తారంట. అంటే ముందే వాగ్దానం తీసుకుందాం అట మీ కూతురు మీ దగ్గర. ఇప్పుడు ఏం తీసుకుంటున్నారు పైకి ఇప్పుడు కాల్చడానికి? పెద్ద దోశలు తీస్తారు, ఈ 2 పైకి పట్టుకెళ్ళిపోతాను. పైకి పట్టుకెళ్ళిపోతామా?
కింద ఉంచుదాం మళ్ళీ పైకి కిందకి మొయ్యాలి కదా ఎందుకు మరి ఏదో ఇప్పుడు షేరింగ్ చేసుకుంటాం అన్నారు కదా ముగ్గురుని. వాళ్ళే మనకి చేస్తున్న ఒక నిమిషం. ఏం చేయాలో తెలియట్లేదు కదా మందులు ఎక్కువైపోయి. కూడా ఇబ్బంది. ఎందుకంటే పైన ఉన్న వాళ్ళు పిల్లలమ్మ కదా. వాళ్ళకి పని చేస్తాలే. అవి తీయండి. ఒక 4 బాక్స్ వేద్దామా? వీళ్ళు లాస్ట్లో రీసెంట్గా వచ్చారండి, అందుకని తీయడం కుదరలేదు అన్నమాట. సపరేట్గా తీసాం. అప్పుడు ముందు దాకా ఖాళీగా ఉంది, పైన రెంట్కి వచ్చారన్నమాట. ఒక వీక్ అయిందా, 1 వీక్ అయిందేమో అంతే. వాళ్ళు వచ్చి 10 రోజులు అవ్వలేదు, 3 రోజులు 4 రోజులు అయిందా అంతే, వారం కూడా అవ్వలేదు. ఈ భూచక్రాలు ఎవరు కలుస్తారు? నువ్వు కాల్చుకో. ఇది పెద్దది కాబట్టి నేను కలుపుతాను. సరే నువ్వు పక్కన పెట్టు. ఈ షార్ట్ నేను కలుస్తాను. చెల్లికి మరి పెద్దోడు అయిపోయాడు కాబట్టి ఇంకా మనం చూస్తూ ఉండాలన్నమాట. వీళ్ళు చక్క పెట్టుకుంటారు. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది మీకు. కాదు, ఎన్ని ఆటోలు ఎత్తున్నానా? 5 ఆటోలు ఎత్తున్నావా? మరి డాడీ వాటా కూడా నాకే. డాడీ వాటా కూడా నాకే. ఇవో ఇది భూచక్రాలే, ఇది చెల్లికి ఇచ్చాను కలుస్తుంది. ఈ ఓసలు నాకు, ఇదేమో మా ఆయన గారికి. రెడ్ ఎల్లో మేమే తీసుకుంటున్నాం, లేకపోతే మనకి ఎవరండి ఎల్లో మొత్తం కాల్చేస్తారు. ఈ చిరపట్లు కూడా చెల్లికే. సరే సరే, ఇంకా అన్ని సర్దేస్తాను. ఫ్యాన్సీ బాగుంటాయి అంటది. వెలిగించిన తర్వాత బయటికి భూచక్రాలు వచ్చి తిరుగుతాయి అన్నమాట. అది మంచిది. ఇవన్నీ కూడా మనం ఇక్కడ శివకాశి నుంచి వచ్చినాయి కదా ఇవన్నీ. శివకాశి నుంచి వచ్చినాయే ట్రావెల్స్ అన్నమాట. బాగున్నాయి, ఆల్రెడీ కాల్చాం కాబట్టి. హెయిర్ లీవ్ చేస్తే చాలా బాగుంది, కానీ నేను ఒకటి అనుకున్నాను, ఇది కూడా బాగుంది తల్లి. నువ్వు ఒకసారి లుక్ అన్నావు కదా, అన్నావు అది. కాజల్ అగర్వాల్ హెయిర్ స్టైల్ బాగుందని అప్పుడు అనుకున్నావు కదా. అంటే మేము అంటే ఆవిడంత కాదు, ఆ మోడల్లో కొంచెం లైట్గా హెయిర్ స్టైల్ వేద్దామని. ఇలాగ ఒకసారి చూపించమ్మా, ఇలా వచ్చి ఈతపల్లి జడ వేస్తున్నాను. అసలు యాక్చువల్గా అయితే ఎక్స్ట్రా హెయిర్ కూడా పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. నాకు కూడా చాలా రకాలుగా జడలు అయితే వేస్తానండి, మోడల్స్ అయినాయి. ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు, కానీ హెయిర్ స్టైల్స్ వేసేదని. ఇదిగోండి ఇంకా లాస్ట్ ఫినిషింగ్ మాట. ఈతపల్లి జడ వేసాను, ఇంకా ఒత్తుగా లావుగా వచ్చును, కానీ పర్వాలేదు, ఇది కూడా బాగుంది. అది హెయిర్ స్టైల్ అలా వేసాను. ఎలా ఉంది లుక్ అనేది చూపించండి.